Very good morning. Welcome to Swatantra. Wish you happy new year to all viewers. వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు వాటిపై విశ్లేషకుల వివరణతో మీ ముందుకు వచ్చేసింది ఇవాల్టి న్యూస్ కేఫ్. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో హైలైట్ చేస్తున్న అంశాలను మనం పరిశీలిస్తే ఆంధ్రజ్యోతిలో పీఎం కిసాన్ ఇక 10,000 ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన కేంద్రం. ఇంకా 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా తదితర కీలక అంశాలపై చర్చ. బీసీ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతిలో ముందుగా హైలైట్ చేశారు. గవర్నర్ వద్దకు భూభారతి బిల్లు ఇదొకటి హైలైట్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి భూసేకరణకు నోటిఫికేషన్ అంటూ ఇంకో వార్తను హైలైట్ చేశారు. ప్రజాప్రతినిధులకు కాన్స్టిట్యూషన్ క్లబ్ అని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి రైతుకు భరోసా, సాగు చేసే అందరికీ ఇవ్వాలనేదే నా అభిప్రాయం అంటూ ఇంకొక వార్తను హైలైట్ చేశారు. తీర్పు ఇచ్చేదాకా అరెస్టు ఆగదంటూ హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పుని రిజర్వ్ చేసింది. కుంట్లలో షెడ్లు కూల్చివేత, హైదరాబాద్ కాజిగూడ హైడ్రా చర్యలు, రోడ్డు వద్ద కూలీలు, సామాగ్రి డివైడర్లపైకి నోటీసులు ఇచ్చామన్న హైడ్రా కమిషన్ రంగనాథ్. ఆధారాలు లేకుండా చర్యలా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా టానాకు సీఎం పచ్చజెండా ఊపారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్ అని ఇంకో వార్త హైలైట్ చేశారు. దుబాయ్, అమెరికా ప్రయాణాలపై దృష్టి, విమాన టికెట్, భోజనాలు, లగేజీ విశ్లేషణ వివరాల కోసం ఎయిర్లైన్స్కు సర్క్యులర్లు. ఈ నెల 10వ తేదీ వరకు గడువు విధించినట్టు తెలుస్తోంది. రైళ్ల వేళ్లల్లో మార్పులు అంటూ ఇంకొక వార్త. సంక్రాంతికి 6,432 సర్వీసులు అంటూ ఆంధ్రజ్యోతి టీఎస్లో హైలైట్ చేశారు. పీఎం కిసాన్కు ఇక 10,000 రూపాయలంటూ మణిపూర్ సీఎం క్షమాపణ అంటూ ఇంకొక వార్త హైలైట్ చేశారు. హింసలో 200 మందికి పైగా మరణించారు. కొత్త ఏడాదిలోనైనా శాంతి నెలకొల్పాలి బిరేన్ సింగ్. ఇక డాకింగ్ పై గురి అంటూ ఇంకొక వార్తను హైలైట్ చేశారు. ఈ నెల 7న ఉండవచ్చు అంటూ ఇస్రాక్ సెంటర్ నుంచి పర్యవేక్షణ. ఇక కొత్త మెడికల్ కాలేజీలకు శాశ్వత సెలవు అంటూ కూడా ఇంకొక వార్తను హైలైట్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్లోనూ నో ఛాన్స్. రాష్ట్రంలో 34 ప్రభుత్వ, 28 ప్రైవేటు కళాశాలలు, జనాభా ప్రాతిపదికన 35 కాలేజీలకే పరిమితం అంటూ కూడా వార్త వస్తోంది. మంచు విష్ణు అనుచరుల అడవి పందుల వేట ఇదొక వార్త హైలైట్ అయింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. పాత వీడియోగా తేల్చేశారు అధికారులు. మనోజ్ పోస్ట్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకో వార్త తెలిసిన వారే తోడేళ్లు అని ఇంకో వార్త. రాష్ట్రంలో 2,945 అత్యాచార ఘటనలు, 5 ఏళ్లలో అత్యధికం అంటూ ఇంకొక వార్త హైలైట్ అయింది. రైట్. ఇంకా సాక్షిని చూసుకున్నట్లయితే సంక్రాంతికే భరోసా అని సాక్షిలో మెయిన్ పేపర్లో ఇచ్చారు. సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం తప్పనిసరి అంటున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం ఎంత భూమి సాగు చేశాడో స్వయంగా తెలియచేస్తూ రైతు ఇచ్చేదే సెల్ఫ్ డిక్లరేషన్. ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్క కట్టి పెట్టుబడి సాయం అందజేసేలాగా హైలైట్ చేశారు. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటాతో నిర్ధారణ, వ్యవసాయ అధికారి ఇచ్చే లెక్కలతో సరిపోల్చుకున్న తరువాతనే భరోసా అని ఇంకో వార్త. రైతుల్లో జవాబుదారీతనం పెంపొందుతుంది అంటున్న ప్రభుత్వం. ఎకరాకు 7,500 చొప్పున చెల్లింపుపై కొరవడిన స్పష్టత. ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు సాయం ఇవ్వాలనేది ఖరారు కాని వైనం. జనవరి 2 లేదా 3న మరోసారి ఉపసంఘం భేటీ. ఇంకో వార్త చూసుకున్నట్లయితే 4న జరిగే కేబినెట్ సమావేశంలో విధి విధానాలకు ఆమోదముద్ర వేస్తున్నారు. ఏమిటి సెల్ఫ్ డిక్లరేషన్? ఇంకో వార్త చూసుకున్నట్లయితే కిక్కుతో వీడ్కోలు అనేసి అంటే న్యూ ఇయర్ కోసం వార్తను హైలైట్ చేశారు. కొత్త సంవత్సర వేడుకలకు భారీగా మద్యం అమ్మకాలు. 6 రోజుల్లో డిపోల నుంచి షాపులకు 1,220 కోట్ల మందు సప్లై అయినట్లుగా చెప్తూ ఉన్నారు. సోమవారం ఒక్కరోజే 402 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో విక్రయాలు 117 కోట్ల వరకే ఉంటుంది. ఫార్ములా ఈ కేసు తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ అరెస్టు వద్దు అంటూ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కేసులో ఏసీబీకి హైకోర్టు ఊరట. మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి. మంత్రిగా కేటీఆర్,
అవినీతికి పాల్పడలేదు, క్రిమినల్ సెక్షన్స్ ఈ కేసులో వర్తింపువు అని కూడా వార్త హైలైట్ చేశారు. కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ తవే వాదన వినిపించారు. 2023లో ఒప్పందానికి ముందే చెల్లింపులు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోలేదు అనేది ఏజీ వాదన. ఇంకోటి చూస్తే ఆటో దిగ్గజాల జత సక్సెస్ మంత్రాన్ని ఇంకో వార్త కూడా హైలైట్ చేస్తున్నారు. పామాయిల్ ధర పెంపు అని కూడా ఇంకో వార్త హైలైట్ చేశారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్, బిజినెస్ మెన్ బి అలర్ట్తో ఇంకొక వార్తని చేశారు. బీఈసీతో వ్యాపార సంస్థలపై సైబర్ నేరగాళ్ల పంజా, హ్యాకింగ్ ద్వారా వ్యాపారులు సర్వర్లోకి చొరబాటు, నూతన సంవత్సర వేళ శుభాకాంక్షల వలలో సైబర్ నేరగాళ్ళు. రైట్, మనం ఆంధ్రజ్యోతి ఏపీ చూసుకుందాము. రేషన్ బియ్యం మాయం కేసులో 6వ నిందితుడిగా పేర్ని నాని. రైట్, డయాఫ్రమ్ వాల్ పనులు వాయిదా, ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్ నిపుణులు ఆమోదించాకే అనుమతి, కేంద్ర జలసంఘం స్పష్టీకరణ, 4 నమూనాలు పంపిన జల వనరుల శాఖ, క్రిస్మస్ సెలవుల్లో ఉన్న నిపుణులు ఎన్నిసార్లు సంప్రదించినా స్పందన లేదు, 7-10 తేదీల మధ్య వారితో వీడియో కాన్ఫరెన్స్. ఇంకా ముఖ్యంగా ఇంకో వార్త హైలైట్ అవుతోంది ఆంధ్రజ్యోతిలో. ప్రజలే నా హైకమాండ్ అని చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న పెన్షన్ల పంపిణీలో భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, పింఛన్లు చేతికి భరోసా ఇంటిళ్ళ పాదికి. ఈ వార్తను మనం చూద్దాం. 5 ఐఏఎస్లకు పదోన్నతులు అని ఇంకొక వార్త వస్తోంది. 2 ఐపీఎస్లకు సీనియర్ ఎస్పీలుగా పదోన్నతి, 95.46% పెన్షన్ల పంపిణీ పూర్తి అని కూడా అన్నారు. పీఎం కిసాన్ ఇక 10,000 రూపాయలు ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన కేంద్రం. మణిపూర్ సీఎం క్షమాపణ, ఇది కూడా హైలైట్ చేశారు. అప్పెగ్గొట్టి మరింత దోచేయాలని అని ఇంకొక వార్త హైలైట్ చేశారు. ఇంకొక ముఖ్యమైన వార్త చూసుకున్నట్లయితే కేరళ నర్సుకు మయంలో మరణశిక్ష, ఇదొక వార్త హైలైట్ అయింది. రైట్, సాక్షి ఏపీ ఒక్కసారి చూసుకున్నట్లయితే 1.19 లక్షల కోట్ల అప్పు అని సాక్షిలో, బాబు నూతన సంవత్సర కానుక అని సాక్షిలో హైలైట్ చేశారు. 7 నెలల్లోనే జనంపై భారం, ఇంత అప్పు చేసినా సూపర్ 6లో ఒక్కటి అమలు చేయలేదు అంటూ హెడ్డింగ్ పెట్టారు. జగన్ ఇచ్చిన పథకాలను సైతం నిలిపివేసిన కూటమి ప్రభుత్వం, విద్యార్థులకు అమ్మఒడి, ఫీజులు, వసతి దీవెన లేదు, రైతన్నలకు భరోసా కరువు, హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదు, బకాయిలు చెల్లించకుండా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో ఆటలు, బడ్జెట్టేతర అప్పులతో కలిపి రాష్ట్రంపై పెనుభారం మోపిన చంద్రబాబు సర్కార్ బడ్జెట్లో చెప్పిన దానికి మించి మార్కెట్ రుణాలు, ఆర్థిక ఏడాది ఇంకా 3 నెలలు మిగిలి ఉండగానే గీత దాటి అప్పులు, అమరావతి కోసం ఇప్పటికే 31,000 కోట్ల అప్పు చేసినట్లు సాక్షిలో హైలైట్ చేశారు. మరో 21,000 కోట్లు కూడా సమీకరించాలంటూ సిఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చినట్లు చెప్తున్నారు. మూలధనం వ్యయం 8,329 కోట్లే. ఏపీ మరో శ్రీలంకగా మారిపోతుందని సాక్షిలో హైలైట్ చేశారు. రైట్, ప్రైవేటీకరణ మళ్ళీ మొదలు అని ఇంకొక వార్త కూడా ఉంది. ప్రైవేటు జపం ప్రారంభించిన చంద్రబాబు అని, పీజీ వైద్య విద్యం మళ్ళీ భారం అని ఇంకొక వార్త కూడా హైలైట్ చేశారు. 2030 నాటికి రైల్వేకు కవచ్ రక్షణ అని ఇంకొక వార్త హైలైట్ చేశారు. ఇంటి పన్ను కడితే పింఛన్, చిత్తూరు జిల్లాలో పింఛన్దారుల కష్టాలు అంటూ ఇంకొక వార్త హైలైట్ చేశారు. దళిత మహిళా చైర్పర్సన్ని అవమానించిన అయ్యన్న. రైట్, మనం నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణలో ముఖ్యంగా హైలైట్ చేస్తున్న మెయిన్ వార్త చూసుకున్నట్లయితే హైడ్రా మారవా అంటూ ఈ వార్తను చాలా హైలైట్ చేశారు. 24 గంటలు గడువు మాత్రమే ఎలా ఇస్తారు, బాధితులకు సమాధానం ఇచ్చే వ్యవధి ఇవ్వరా అంటూ నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాల్సిందే అంటూ గతంలో హెచ్చరించిన వైఖరిలో మార్పు రాలేదు. ఇలా అయితే కమిషనర్ను మళ్ళీ కోర్టుకు పిలుస్తామని హైకోర్టు కాజీగూడ కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఆకలి కడుపులపైకి బుల్డోజర్, వలస కూలీలు ఇండ్లు కూల్చిన హైడ్రా, మెయిన్ వార్త హైలైట్ అవుతోంది. అసైన్డ్ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ అని ఇంకొక వార్త హైలైట్ అవుతోంది. నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తిమ్మాపూర్లో 567 ఎకరాల సేకరణకు చర్యలు, అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజుల గడువు.
రైట్. తిరగబడ్డ తండా అంటూ కాంగ్రెస్ నేతలను తరిమిన గిరిజనం. అమీనాబాద్ పంచాయతీలో తండాను కలిసే ప్రయత్నం. విలీన చర్యలపై పత్తి నాయక్ తండావాసులు ఆగ్రహం. మా తండాలో మా రాజ్యం కావాలంటూ నినాదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే తిరుగుబాటు. రైట్. నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి వైఖరిపై మండిపాటు. ఇట్లయితే ఏ మంత్రి పనిచేయరని ఇంకొక వార్త హైలైట్ చేశారు. ఏసీబీ సెక్షన్లు వర్తించవు, కొట్టేయాల్సిందే అని. ఇది కేసు. గురుకులంలో మరణ మృదంగం. ఖమ్మంలో 2 విద్యార్థులు ఆత్మహత్య. కృష్ణాపురంలో సాంఘిక సంక్షేమ కళాశాల హాస్టల్లోనే ఉరివేసుకొని విద్యార్థి మృతి. కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన. కాలేజ్ ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్ సస్పెన్షన్.